నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మేష లగ్న జాతకులకి క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది మనము ఒక క్లుప్తంగా తెలుసుకుందామండి. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి గురుగ్రహము శని గ్రహాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు చాలా మంది జ్యోతిష్యులు రాశిని బట్టి చెప్తూ ఉంటుంటారు, కానీ నేను లగ్నాన్ని బట్టి చెప్తూ ఉంటుంటానండి. అంటే మీ జన్మ జాతకంలో ఏదైతే లగ్నం ఉందో అదే లగ్నాన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మీ జన్మ జాతకంలో మేష లగ్నం అయినట్లయితే ఈ గోచార సంవత్సర ఫలితాలు కూడా మేష లగ్నాన్నే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశిని బట్టి కాదండి. రాశి అంటే చంద్రుడు మీ జన్మ జాతకంలో ఏ రాశిలో ఉన్నాడో దానినే రాశి అని అంటారు. కానీ మీ జన్మ జాతకం చెప్పేటప్పుడు లగ్నాన్ని బట్టి చెప్తూ ఉంటుంటారు. కాబట్టి ఇది వేరండి, అది వేరు. కానీ నేను చెప్పేది లగ్నాన్ని బేస్ చేసుకునే చెప్తాను. కాబట్టి ఈ జన్మ జాతకంలో ఏదైతే లగ్నం ఉందో అదే గోచార ఫలితాల్లో కూడా అదే లగ్నాన్ని మీరు చూసుకుంటే అది కరెక్ట్ గా సూట్ అవుతుందన్నది మీరే తెలుసుకోవచ్చు. ఒకవేళ సూట్ కాకపోతే మీరు ఈ వీడియోని చూడవలసిన అవసరం లేదు. ఇది నేను ఇచ్చేటువంటి గ్యారంటీ అండి. ఇంకా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు చాలా మంది జ్యోతిష్యులు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అన్నది కూడా చెప్తూ ఉంటుంటారండి. ఇది రెండో రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి తప్పుదారి పట్టించేటువంటి విధానం. ఎందుకంటే సంవత్సర ఫలితాలు ఎప్పుడు ఏ వారంలో వస్తాయి అన్నది మీరు చూసుకోండి. ఈ 9వ తారీఖు ఏప్రిల్ మంగళవారం వచ్చింది. సో మంగళవారం వచ్చినట్లయితే మేష లగ్నానికి ఎప్పుడు ఈ ఆదాయం ఇంతే ఉంటుంది, వ్యయం ఇంతే ఉంటుంది, రాజ్యపూజ్యం ఇంతే ఉంటుంది, అవమానం ఇంతే ఉంటుంది. అదే సోమవారం అయితే ఈ రకంగా ఉంటుంది, అదే శుక్రవారం అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే వారాన్ని బేస్ చేసుకుని అది ఎప్పుడు ఆ వారంలో మీకు ఉగాది వచ్చినట్లయితే అదే విధంగా ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇది రెండో రకమైనటువంటి మోసము. దీన్ని బేస్ చేసుకుని మీరు ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఓకే అని, లేదా వ్యయం ఎక్కువగా ఉంది అయ్యో జాగ్రత్త అని అనుకోవలసిన అవసరం లేదు. ఈ రాజ్యపూజ్యాలు కానీ లేకపోతే ఆదాయాలు కానీ మీ యొక్క గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, అవి ఎంత బలంగా ఉన్నాయి, అలాగే మీకు దశలు ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టే మీకు ఆదాయాలు కానీ లేదా రాజ్యపూజ్యాలు కానీ ఏర్పడతాయి తప్పితే ఏదో వారాలని బేస్ చేసుకునో లేదా నక్షత్రాలని బేస్ చేసుకునో ఒక రెగ్యులర్ రొటీన్గా చెప్పడం అన్నది ఎందుకు ఉపయోగం లేనటువంటి ఇది. కాబట్టి నేను దాన్ని బేస్ చేసి ఏమీ చెప్పడం లేదండి. ఈ రోజు ఎపిసోడ్లో మేష లగ్న జాతకులకి ఈ క్రోధీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. సో ఈ క్రోధీ నామ సంవత్సరం అన్నది 9వ తారీఖు ఏప్రిల్ నాడు వచ్చిందండి. సో 9వ తారీఖు ఏప్రిల్ నాడు గురువు సూర్యుడు మేషంలో ఉండటం జరిగింది. శనీశ్వరుడు కుజుడు కుంభంలో ఉండటం జరిగింది. ఇక్కడ కుజుడిని సూర్యుడిని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కుజుడి యొక్క 2 గృహాలని అలాగే సూర్యుడి యొక్క ఒక గృహం సింహాన్ని, సూర్యుడిని కూడా శనీశ్వరుడు తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కుజుడిని సూర్యుడిని కూడా చూపించడం జరిగింది. ఈ సంవత్సర ఫలితాలని మనం 3 భాగాలుగా చేసుకోవడం జరిగిందండి. మొదటి భాగము 13th ఏప్రిల్ నుంచి 12th జూలై వరకు, ఇది ఒక 3 నెలలు ఇంచుమించు. ఇంకా భాగం 2 అయినట్లయితే ఇది 12th జూలై నుంచి 20th అక్టోబర్, ఇది కూడా ఇంచుమించు 3 నెలలండి. ఇంకా భాగం 3 అయినట్లయితే ఇది 20th అక్టోబర్ నుంచి 29th మార్చ్ వరకు, అంటే 5 నెలలు.
ఇది భాగం 3ని మనం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ గురువు మేషాన్ని నుంచి వృషభానికి ఫస్ట్ మే నాడే వెళ్ళిపోతాడండి. సో ఫస్ట్ మే నాడే వెళ్ళిపోతాడు, కానీ 3వ తారీఖు నుంచే సూర్యుడు వలన గురువు అస్తమించి ఉండటం జరుగుతుంది. అంటే 3rd మే నుంచి 3rd జూన్ వరకు గురువు అస్తమించే ఉండటం జరుగుతుందండి. సో దానివల్ల గురువు యొక్క ఫలితాన్ని ఏ విధంగానూ చూపించలేడు. అదే సమయాలలో కుజుడు మేషంలో ఉండటం, ఈ మేషాన్ని నుంచి కుజుడు వృషభానికి వెళ్ళే టైము అంటే 12th జూలై నాడు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు దాకా భాగం 1గా తీసుకోవడం జరిగిందండి. ఇంకా భాగం 2లో ఈ కుజుడు కూడా వృషభానికి వెళ్ళిపోతాడు. అంటే ఈ గురువు గాని కుజుడు గాని శనీశ్వరుడు నుంచి బాగా విముక్తి కావబడతారు. ఇంకా భాగం 3లోకి వచ్చినట్లయితే కుజుడు కర్కాటకంలోకి రావడం వలన శని యొక్క 2 గృహాలని బంధించి ఉంచడం అన్నది జరుగుతుంది. దానివల్ల శనీశ్వరుడు పూర్తిగా కుజుడికి చేజిక్కుతాడు. అయితే మీకు ఏ దశలు ఉన్నా ఏ దశలు లేవు అన్న దాన్ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. అంటే భాగం 3లో చూసినట్లయితే మీకు కుజ దశ అయిపోయినట్లయితే కుజుడు కర్కాటకంలోకి వచ్చినప్పటికీ శనీశ్వరుడిని ఏ విధంగానూ బంధించలేడు. అంటే శని యొక్క ప్రభావము కంటిన్యూగానే చూపిస్తూ ఉంటాడు. అలాగే మీ జన్మ జాతకంలో శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి బాధరా బందీ ఏమీ ఉండదు. అంటే నేను చెప్పేటువంటి నెగిటివ్ ఫలితాలు మీకు కలగవు. ఒకవేళ మీ జన్మ జాతకంలో ఆ యొక్క దశలు కాలేదు అంటే అది నెగిటివ్ అయినట్లయితే మీరు దానికి కావలసినటువంటి పాప పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. అంటే దానాలు, సింపుల్గా దానాలు చేసుకున్నట్లయితే అది సరిపోతుంది. ఇంకా ఈ మేషలగ్న జాతకులకి ఈ భాగం 1లో ఏ విధంగా ఉంది, భాగం 2లో ఏ విధంగా ఉంది, భాగం 3లో ఏ విధంగా ఉంది అన్నది మనము చూద్దామండి. శనీశ్వరుడు ఎప్పుడైనా సరే కుంభంలో ఉన్నట్లయితే కొద్దిగా యుద్ధాలకి కారకుడు. అలాగే కుజుడు కూడా యుద్ధాలకి కారకుడు అవుతాడండి. ఇది టోటల్గా ప్రపంచం కావచ్చు, దేశం కావచ్చు, లేదా రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి ఫ్యామిలీలో కావచ్చు, ఈ అనవసరమైనటువంటి తగాదాలు, అది భార్యాభర్తలు కావచ్చు, లేదా అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏదో విధంగా తగాదాలు అన్నవి ఉంటాయి. అయితే మీకు మేష లగ్నానికి శనీశ్వరుడు నెగిటివ్ ని కలగజేస్తాడు. సో మీకు శని మహాదశ అయిపోయినట్లయితే అటువంటి పరిస్థితులు ఏమీ కలగవు. అలా కాకుండా మీకు శుభకరుడైనటువంటి కుజుడు మీకు అయిపోయినట్లయితే మీకు ఇంకా ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు రావడానికి ఆస్కారము ఉంటుంది. అది ఎవరికి వారు జన్మ జాతకంలో మీకు దశలను బట్టి ఆధారపడి ఉంటాయండి. ఒకవేళ మీకు అవి తెలియదు అని అనుకున్నట్లయితే నేను కామెంట్స్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, మీ లగ్నం ఏమిటి, లేకపోతే మీ దశలు ఏమున్నాయి లేవు అన్న దాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకానికి సంబంధించి ఏమైనా క్వశ్చన్లు వేయాలి అని అనుకున్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి బై వాట్సాప్ రూపంలో మీరు మీ యొక్క సందేహాలు ఇచ్చి బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మీరు ఆ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు. మరి ఈ మేష లగ్న జాతకులకి మొదటి భాగంలో ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే వీరు శారీరకమైనటువంటి శ్రమని బాగా పొందుతారు. ఊరికినే అలిసిపోవటం, అనారోగ్య పాలవటం ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్త్కి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శత్రు రుణ బాధలు తీరుతాయండి. మీకు ఒకవేళ
రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి రుణ బాధలు బాగా తీరుతాయి. మీరు బంగారానికి సంబంధించి ఏమైనా లోన్లు తీసుకోవాలి ఇటువంటి అయినట్లయితే అటువంటి లోన్స్ తీసుకోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అలాగే మీరు ఉద్యోగం మారాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అండి ఈ సంవత్సరంలో. ఒకవేళ మీరు అదే ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలి అని అనుకున్నట్లయితే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు. మీరు పైకి వెదగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. అలాగే మీరు ట్రేడింగ్ వ్యాపారాలు కానీ లేకపోతే బెట్టింగ్ వ్యాపారాలు కానీ గ్యాంబ్లింగ్ వ్యాపారాలు కానీ ఇటువంటి చేసేటువంటి వృత్తులు ఉన్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరుగుతుంది కాబట్టి మీరు అందులో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉన్నట్లయితేనే మీకు మంచిది. అలాగే విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. అంటే విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే వారు చదువుకున్నది మరిచిపోవటం లేదా ఒకదాని బదులు ఒకటి రాయటం ఇటువంటివన్నీ జరుగుతాయి. అలాగే విదేశాలకి వెళ్ళాలనుకుని వారికి అంటే విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి లేదా విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగాలు చేయాలనుకునే వారికి వీసా ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సర ఫలితము ఏ విధంగానూ ఉపయోగపడదు. అయితే మీరు ఈ సంవత్సరంలోనే వెళ్ళాలి అని అనుకున్నట్లయితే భాగం 3 అంటే అక్టోబర్ నుంచి మీరు ప్రయత్నించినట్లయితే అది ఉపయోగపడుతుంది. అంటే అప్పుడు వరకు మీకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పవచ్చు. దీని తర్వాతే మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ కుజుడు ఈ 5 నెలలు ఇక్కడ కర్కాటకంలోనే ఉండడండి. ఈ కుజుడు ఈ కర్కాటకంలో ఎక్కువసేపు ఉండి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మీకు ఈ సమయము భాగం 3లోనే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అది విద్యార్థులకి కావచ్చు లేదా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా లేకపోయినట్లయితే మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలనుకున్నా భూములకి సంబంధించి మీరు ఏమైనా తీసుకోవాలి లేదా అమ్ముకోవాలనుకున్నా ఈ భాగం 3లోనే మీకు బాగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అయితే మీ జన్మ జాతకంలో కుజ దశ ఉండవలసి ఉంటుందండి. ఒకవేళ కుజ దశ లేకపోయినట్లయితే ఈ నేను ఇందాక చెప్పినట్టుగానే ఈ స్టూడెంట్స్కి కావచ్చు లేకపోతే అకస్మాత్తుగా ధన నష్టం కావచ్చు ఈ కంటిన్యూగానే ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కుజ దశ ఉన్నట్లయితే మీరు ట్రేడింగ్ వ్యవహారాల్లో కానీ లేదా స్టూడెంట్స్కి కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కానీ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వివాహాలు ఎవరైనా చూడాలి అని అనుకున్నట్లయితే ఈ భాగం 3లోనే మీరు ప్రయత్నించినట్లయితే చక్కటి వివాహం జరగడానికి కలత్రంతో మంచి సుఖ సంతోషాలతోనూ విందు వినోదాలతోనూ చక్కటి దాంపత్య సుఖాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కంటిన్యూస్గానే మీకు పాజిటివ్ ఫలితాలు కలుగుతాయండి. ఈ భాగం 1 నుంచే కలుగుతూ ఉంటుంటుంది. అయితే భాగం 1 కంటే భాగం 2 నుంచి ఇంకా ఎక్కువగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా భాగం 3 అయినట్లయితే ఇంకా బాగా పైకి మీకు ఈ ఉద్యోగ స్థానాల్లో కానీ లేదా వ్యాపార స్థానాల్లో కానీ బాగా పైకి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ భాగం 3లో రైతులకి మంచి గిట్టుబాటు ధర రావటము, మంచి పంట పండటము, మంచి నిర్మాణాలు ఇటువంటి చేయటము ఇటువంటి అన్ని బాగా జరగడానికి ఆస్కారము ఉంటుంది. మరి ఈ 3 భాగాలు మనం కన్సాలిడేట్ చేసి ఎన్ని మంత్స్ మేష లగ్నం వారికి బాగుంటుంది, ఎన్ని మంత్స్
మేష లగ్నానికి బాగోదు అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే అండి, సో దీన్ని గ్రాఫ్ గా చూసుకున్నట్లయితే అండి, ఫస్ట్ 3 మంత్స్ మీకు నెగిటివే ఎక్కువగా, అన్ని రంగాల్లోనూ నెగిటివే ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ సమయాలలో గవర్నమెంట్ అధికారులకు కూడా బాగా ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్కి సంబంధించి ఏ పనులు చేసుకోవాలన్నా అవి బాగా నత్తనడకగా సాగుతాయి. రైతులకు కూడా సరిగ్గా ఉండదు. అలాగే వీరు ఈయన పోలీస్ రంగాల్లో కానీ, మిలిటరీ రంగాల్లో కానీ, ఇటువంటి రంగాల్లో ఉండే వారికి కూడా బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మోసగింపబడటం ఇటువంటి అన్ని జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత 3 మంత్స్ భాగం 2లో చూసుకున్నట్లయితే న్యూట్రల్ అంటే కొన్ని రంగాలలో మీకు నెగిటివ్ గాను, కొన్ని రంగాలలో పాజిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రంగాలలో నెగిటివ్ గా ఉంటుందండి? విద్యార్థులకి కానీ, లేదా మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కానీ, లేకపోతే ప్రమాదాలు జరగడం కానీ, ఇటువంటివన్నీ బాగా ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు ఏ రంగాలలో ఉన్నప్పటికీ ఆ రంగాలలో పెద్దగా మీరు విజయాన్ని సాధించలేకపోవటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఇంకా పాజిటివ్ గా చూసుకున్నట్లయితే మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. మీ చేతిలో ఎప్పుడు ధనం అన్నది ఉంటుంది. అంటే మీకు కావలసిన టైంలో ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ధనము సమకూరుతుంది. అలాగే రుణ బాధలన్నవి తీరుతాయి. అలాగే ఉద్యోగానికి ఇది చాలా మంచి రోజులని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలనుకున్నా, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే మంచి స్థానాన్ని ఎగబాకాలన్నా ఇవి చాలా మంచి సమయాలను కూడా చెప్పవచ్చు. అలాగే కుటుంబ అన్యోన్యత ఇవన్నీ బాగా ఉంటాయి. సో కొన్ని రంగాలలో నెగిటివ్ గాను, కొన్ని రంగాలలో పాజిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా భాగం 3కి వచ్చినట్లయితే అన్ని రంగాలలోనూ కూడా మీదే విజయాన్ని సాధించడం జరుగుతుంది. అది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, భూములు అయిన స్థిర ఆస్తులు కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే కుటుంబ అన్యోన్యత విషయాలలో కావచ్చు, వివాహానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కావచ్చు, అన్ని రంగాలలోనూ మీదే విజయం జరుగుతుంది. ఇది భాగం 3లో జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ క్రోధీనామ సంవత్సరం అన్నది మేష లగ్న జాతకులకి వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మోర్ దాన్ 50% వీరికి పాజిటివ్ ఫలితాలే ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే మీ జన్మ జాతకంలో ఏ దశలు ఉన్నాయి, ఏ దశలు లేవు, అలాగే మీ జన్మ జాతకంలో శుభగ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీకు పాజిటివ్ ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయండి. లేకపోతే ఈ ఫలితాలు అన్నవి చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.